ఒక స్టూడెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక డౌట్ అయితే పంపించారు. అదేంటంటే మూర్తి 36,000 రూపీస్ని అప్పుగా తీసుకొని 2 ఇయర్స్ తర్వాత మొత్తం పే చేస్తే 47,610 రూపీస్ అయింది. అయితే అతను సెకండ్ ఇయర్ పే చేసిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు. మనకు ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ప్రిన్సిపల్కి 2 ఇయర్స్ తర్వాత వచ్చే అమౌంట్ మన దగ్గర ఉంది. మనకి 1 ఇయర్ యొక్క రేషియో కావాలి. అంటే ప్రిన్సిపల్కి 1 ఇయర్ తర్వాత వచ్చే అమౌంట్కి మధ్య రేషియో కావాలి. అది ఎలా వస్తుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 2 ఇయర్స్ రేషియో 1 ఇయర్కి రావాలంటే వాటి స్క్వేర్ రూట్లు కట్టాలి. వీటికి స్క్వేర్ రూట్లు కట్టినా పర్వాలేదు, వీటిని క్యాన్సిల్ చేస్తే వచ్చే రేషియోలకి స్క్వేర్ రూట్లు కట్టినా పర్వాలేదు. చూడండి 3600 60 స్క్వేరేనా, అలానే 4761 69 స్క్వేర్. ఇప్పుడు రెండింటికి మన స్క్వేర్ రూట్లు కడితే అవి పోయి ఏమొస్తుంది 60:69 కదా. దీని మీనింగ్ ఏంటంటే ఓకేనా, మీరు ఈ రోజు 60 పార్ట్స్ అమౌంట్ ఇస్తే 1 ఇయర్ తర్వాత 69 పార్ట్స్ అమౌంట్ పే చేయాలి. అంటే 9 పార్ట్స్ ఇంట్రెస్ట్ వచ్చినట్టేనా. ఆ 9 పార్ట్స్ని 60లో ఎంత పర్సెంటేజ్ కడితే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ముందు 0 పోతే 90/6 అంటే 15% ఎస్, అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్ అమౌంట్ కావాలంటే ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత 36,000 ఇప్పుడు ఆఫ్టర్ 1 ఇయర్ అంటే ఏమవుతుంది 36,000లో ఉన్న 15% ఎంత అంటే 10% 3600 ఒక హాఫ్ 1800 అంటే 5400 యాడ్ అయ్యి ఈ టోటల్ యాడ్ అయితే ఎంత 41,400 ఎస్. మనకి సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి మళ్ళీ ఇందులో ఉన్న ఒక 15% యాడ్ అవుతుందా. సో ఇందులో ఉన్న 10% 4140, అందులో ఉన్న 5% ఎంత అంటే అందులో ఉన్న హాఫ్ 2070, ఇదే కదా 15%. సో 0126 అంటే సెకండ్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటే 6210 రూపీస్ వస్తుంది. ఇది మన ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్.